ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. నమస్కారం. ప్రియమైన శ్రోతలకు మేడే కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. మే డే లేదా మే దినోత్సవం ప్రతి సంవత్సరం మే 1వ తేదీన జరుపుకునే స్మారక దినం. చాలా దేశాలలో మే దినం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. ఈ దినోత్సవం కార్మికుల పోరాటం, ఐక్యతను గుర్తిస్తుంది. కొన్ని పురాణ గాథలు కొన్ని రోజులను పండుగలుగా మార్చాయి. కొన్ని జాతీయ సంఘటనలు ఆ సమాజానికి పర్వదినాలు అవుతాయి. కొందరు మహనీయులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చారిత్రాత్మక రోజులుగా మారుస్తారు. మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలో ఉన్న కొంతమంది రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో ఉండే కార్మిక వర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు. ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేము మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయి, ఈ చాకరీ మేం చేయలేమని పనిముట్లు కింద పడేసి 8 గంటల పనిదినం కోసం పోరాడటం, చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం. 24 గంటల్లో 8 గంటలు పని, 8 గంటలు విశ్రాంతి, ఇంకా 8 గంటలు రిక్రియేషన్ అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు. ఇది పారిశ్రామిక యుగం ఏర్పడిన తర్వాత వచ్చిన మార్పు. అన్యాయం, అక్రమాలు, దోపిడీలు, దురంతాలు ఎన్నేళ్లని నిలదీసినది రోజు. అణగారిన శ్రమశక్తిని ఆవేశం ఊపిరిగా కలిల్చినది రోజు, రగిలిల్చినది రోజు. మేడే మేడే 'సమభావం మానవాళి గుండెలలో నిండగా సకల దేశ కార్మికులకు ఈనాడే పండగ. లోకానికి శ్రమ విలువను చాటిన రోజు, ఇది చీకటిలో చిరుదివ్వెలు వెలిగిన రోజు. మేడే 1886వ సంవత్సరంలోనే మొదలైంది శ్రమజీవుల గుర్తింపుకై పోరాటం. నిత్యం పనే మనిషిని పురోభివృద్ధి దిశగా నడిపిస్తోంది. దేశం పనిమంతులనే కోరుతుంది, ఆశిస్తుంది. నిస్తేజం కాకూడదు మనిషి, నిస్సత్తువ ఆవరించకూడదు. ఏ వ్యక్తి అయినా, శ్రామిక జీవులైనా శ్రమనే నమ్ముతారు, నమ్ముకోవాలి కూడా. శక్తినే ఆయుధంగా వాడుతారు. శక్తిని ప్రతీకగా, మూలంగా, కర్మాగారంగా మలచి సౌధాన్ని, అనుకున్న నిర్మాణాన్ని కళ్ళ ముందు ఉండేలా ప్రయత్నం చేస్తారు. ఆ శ్రమైక జీవన సౌందర్యం లేనిదెక్కడా? రైతు నాగలిలో, కుమ్మరి చట్రంలో, కమ్మరి కొలిమిలో, కవి కలంలో అన్నింటా సౌందర్యం తొణికిసలాడుతుంది. నిజానికి ఈ సృష్టి పుట్టుకలోనే అనంతమైన సౌందర్యం దాగి ఉంది. కాకపోతే ఈ సౌందర్యాన్ని గమనించడంలో, గ్రహించడంలో, ఆస్వాదించడంలో, ఆనందించడంలో వైయక్తిక వైవిధ్యం ఉంది. రూపమైన, కురూపమైన
మన దృష్టిలోనే ఉంది, కానీ సృష్టిలో లేదు. అయితే అన్ని సౌందర్యాల కన్నా శ్రమజీవన సౌందర్యం మిన్న అనేది అందరూ అంగీకరించే వాస్తవం. తల్లి బిడ్డకు జన్మనివ్వాలి, తండ్రి ఆ బిడ్డకు బాధ్యతలు నేర్పాలి, గురువు జ్ఞానమివ్వాలి, రైతు పండించాలి, శ్రామికుడు శ్రమించాలి, కార్మికుడు కష్టించాలి. ఇలా వృత్తి ద్వారా వారు సామాజిక సమజీవనానికి, శ్రమ జీవనానికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. సమాజంలోని అందరి సహకారం, తోడ్పాటే మన సుఖజీవనానికి మూలం అనే వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. సమాజంలోని ప్రతి వృత్తి పవిత్రమే, ప్రతి వృత్తి ఆరాధ్యనీయమే. దేని విలువ దానిది, దేని ప్రాధాన్యం దానిది. ఒకరు లేకపోతే ఒకరం లేము అనేది నగ్న సత్యం. అందుకు అందరం శ్రమిస్తేనే సుఖజీవనం సాధ్యమవుతుంది. శ్రమించడానికి సౌకర్యాలు అవసరం లేదు, సంకల్పం ముఖ్యం. పట్టుదల అందుకు ఊపిరి కావాలి, ప్రయత్నం దానికి శరీరం కావాలి, శ్రమ ఆత్మ అవ్వాలి. అవన్నీ కలిస్తే ఏర్పడే రూపమే కార్మికుడు. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం, కార్మికుల పాలిట మహోత్సవం. ఈరోజే మనం మే డేగా కూడా జరుపుకుంటాం. ప్రపంచమంతటా కుల, భాష, మత, జాతి, ఖండాంతర భేదాలు లేకుండా కార్మిక లోకం జరుపుకునే శ్రమజీవుల కలల పండుగ మే డే ఈరోజు. ఈనాడే ప్రజాయుద్ధ సంరంభం, నేడే ఈనాడే ప్రళయ శక్తి సంచలనం. ఒదిగి ఒదిగి బడుగు జనం పడి ఉండేదానాడు, ఎదురు తిరిగి నిగ్గదీసి ప్రశ్నించేది నాడు. ఈనాడు ఈనాడు. యాంత్రిక యుగం రాకముందు మనిషి గంటల కొద్దీ పనిచేసేవాడు. అదొక బానిస బతుకు. మనిషి తన విజ్ఞాన పరిశోధనల మూలంగా యంత్రాలను సృష్టించుకున్నాడు. యాంత్రిక యుగంలో క్యాపిటలిజం ఏ విధంగా పెరిగిందో అదే స్థాయిలో సామాజిక స్పృహ, చైతన్యం కూడా పెరిగాయి. అందువల్లనే పని గంటల పోరాటం వచ్చింది. కానీ భారతదేశంలో చికాగో కంటే ముందే కలకత్తాలో కార్మికులు నిర్ణీత పని గంటల కోసం హౌరా రైల్వే స్టేషన్లో 1862లో సమ్మె చేశారు. అప్పటి వరకు ఆ రైల్వే కార్మికులు 10 గంటలు పనిచేసేవారట. అప్పుడే బెంగాల్ పత్రికల్లో పాలక వర్గానికి చెందిన అధికారులు ఎన్ని గంటలు పనిచేస్తారో మేం కూడా అన్ని గంటలే పనిచేస్తామని డిమాండ్ చేశారు. కాగా అది విస్తృత స్థాయిలో ప్రజాపోరుగా మారలేదు. కాబట్టి ఆ సంఘటన ఉద్యమ స్వరూపాన్ని అందుకోలేదు. 1923లో మొదటిసారిగా భారతదేశంలో మే డేను పాటించడం జరిగింది. 1920వ సంవత్సరంలో ట్రేడ్ యూనియన్ ఏర్పడటం మూలంగా అప్పటినుంచి కార్మిక వర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. అప్పటి నుండి మే డేను పాటించడం జరుగుతుంది. కానీ అసంఘటిత కార్మిక వర్గం అన్ని రంగాల్లో వచ్చింది. 1985 తర్వాత చోటు చేసుకున్న ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పరిణామాల వల్ల అసంఘటిత కార్మిక వర్గాల కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు. మొదటగా ఈ ఉద్యమం అమెరికాలోని ఫిలడెల్ఫియాలో పని గంటల తగ్గింపు కోసం ప్రారంభమైంది. ఈ ఉద్యమాన్ని కార్మికులు ఉధృతం చేసి పరిశ్రమలను స్తంభింపజేసి కార్మిక ప్రభంజనాన్ని అదుపు చేయలేక 1837వ సంవత్సరంలో రోజుకు 10 గంటల పని దినాన్ని అమెరికా ప్రభుత్వం శాసనబద్ధం చేసింది. రండి కదలి రండి, రండి కలసి రండి, రండి కదలి రండి, రండి కలసి రండి, రండి కదలి రండి, రండి కలసి రండి, కదలి రండి ఊరంతా కలసి రండి, మీరంతా కదలి రండి ఊరంతా కలసి రండి, మీరంతా రామ
చివరంట రండి కదలి రండి రండి కలసి రండి ఒకటే జాతి ఒకటే నీతి ఒకటే జాతి ఒకటే నీతి చీలికలెందుకు మనలో ఒకటే ధ్యేయం ఒకటే శపథం ఒకటే ధ్యేయం ఒకటే శపథం తప్పదు సమరావనిలో శ్రమికుల శక్తికి ధనికుల యుక్తికి సాగే సంగ్రామం దోపిడి భవనపు గోడలు కూల్చే నూతన నిర్మాణం విజయమే నిశ్చయం మారది నిర్ణయం రండి కదలి రండి రండి కలసి రండి కదలి రండి ఊరంతా కలసి రండి మీరంతా కదలి రండి ఊరంతా కలసి రండి మీరంతా రామరాజును నేనుంటా రామరాజును నేనుంటా మీ తోడుగా చివరంట రండి కదలి రండి రండి కలసి రండి మానవజాతి మనుగడ గురించి చెప్పే మహాకావ్యంలో మేడేది ఓ విశిష్ట స్థానం. అది ఒక మనిషి మరో మనిషిని దోచుకు తిని అన్యాయాన్ని సవాలు చేస్తూ జరిగిన తిరుగుబాటు. ప్రపంచవ్యాప్త శ్రామిక జనవాళికి మేలుకొలుపు. మౌలికంగా 8 గంటల పనిదినం కోసమే అమెరికాలో సమ్మె రూపంలో మొదలైన అది కార్మిక లోకానికి వారి శక్తి ఏమిటో తెలియజెప్పింది. అందరూ కష్టించి అందరూ సుఖించే ఓ నవసమాజ నిర్మాణానికి అంకురార్పణ చేసింది. సామ్రాజ్యవాదం పీడ నుంచి సుమారు 100 దేశాలు విముక్తి పొందడానికి అవసరమైన చారిత్రక పాత్ర నిర్వహించింది. 1886 సంవత్సరం మే 1వ తేదీన అమెరికాలోని చికాగోలో కార్మికుల 8 గంటల పని దినాన్ని కోరుతూ సమ్మె చేసిన రోజు ఈ రోజు. ఈ నేపథ్యంలో కార్మికుల సంక్షేమం కోసం రూపొందించబడిన చట్టాలు ఏం చెబుతున్నాయంటే ఆ విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందామా మరి? రెండవ పంచవర్ష ప్రణాళికలో మన భారత ప్రభుత్వం పారిశ్రామికీకరణకు పెద్ద పీట వేయడం జరిగింది. ఈ క్రమంలో కార్మికుల కొరకు అనేక చట్టాలు శాసనాలు తేవడం జరిగింది. అవన్నీ కూడా కార్మికుల యొక్క సంక్షేమానికి సంబంధించినవి. ముఖ్యంగా కార్మికుల ఉన్నతి కొరకు, వారి అభివృద్ధికి, వారి సంక్షేమానికి సంబంధించినవి. మనకి 1948 సంవత్సరంలో కనీస వేతనాల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి దాని ముఖ్య ఉద్దేశాలు, దాంట్లో ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటారు అనే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని రకాల ఉద్యోగాలకు కనీస వేతనాలను నిర్ధారించి అమలుపరచుటకు గాను కనీస వేతనాల చట్టాన్ని 1948 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. కనీస వేతనాలను నిర్ధారించుటకు గాను కుటుంబ సభ్యులకు కావలసిన ఆహారంకు గాని, వస్త్రములు గాని, ఇంటి అద్దె గాని అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంటారు. షెడ్యూల్లో చూపించిన ఉద్యోగాలలో ఉన్న కార్మికులకు కనీస వేతనాలను నిర్ణయించి ప్రత్యేక న్యాయం చేకూర్చటం, దాని ద్వారా కార్మికులు శ్రమదోపిడికి గురి కాకుండా చూడడానికి ఉద్దేశించిన చట్టం ఇదన్నమాట. ముఖ్యంగా దీన్ని కనీస వేతనముల చట్టం 1948 అని అంటూ ఉంటాం. ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం కంటే తక్కువ వేతనాన్ని ఉద్యోగికి చెల్లించడానికి వీలు లేదు.
ముఖ్యంగా మా సంస్థ లాభాల్లో లేదు, ఆర్థిక స్థితి బాగాలేదు, తర్వాత మేం తక్కువ రేటుకు వేతనాలిస్తాము, అలాంటి విషయాలకు ఇక్కడ అవకాశం లేదు. సెక్షన్ 3(8) ఏం చెబుతున్నాయంటే, సంస్థ యొక్క లాభాలు, ఆర్థిక స్థితి, తక్కువ వేతనానికి కార్మికులకు డబ్బు ఇవ్వడం, అంటే మేం తక్కువ వేతనాలకి చేస్తాం అని కార్మికులు వచ్చినా కూడా అటువంటి విషయాలతో సంబంధం లేకుండా కనీస వేతనాలు చెల్లించాలి అని సుప్రీంకోర్టు వారు అనేక సందర్భాలలో తీర్పును కూడా ఇచ్చారు. దాని ప్రకారం కనీస వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. వేతనాలు ముఖ్యంగా వస్తు రూపంలో చెల్లించకూడదు. నేనేదో వస్తువుని ఇస్తాను, లేదా తిండి గింజలిస్తాను, లేదా ఏదో ఆహార ధాన్యాలనిస్తాను అని అనడానికి యజమానికి అవకాశం లేదు. కార్మికులకు కొన్ని సంస్థల వారు ఆహార ధాన్యాల వంటివి తక్కువ ధరకు కార్మికులకు సరఫరా చేసినప్పటికీ వాటి విలువను కనీస వేతనంలో కలపకూడదు. అలాగే వేతనాన్ని ఎప్పుడూ కూడా వస్తు రూపంలో ఇవ్వకూడదు. సంబంధిత ప్రభుత్వాలు నిర్ణీత ప్రాంతానికి ఒక అధికారిని నియమిస్తారు. అంటే లేబర్ కమిషనర్ గాని లేదా లేబర్ ఇన్స్పెక్టర్ గాని అన్నమాట. వీరు చట్టం పరిధిలోకి వచ్చే ఫిర్యాదులన్నింటినీ పరిశీలించి తగు చర్యలు తీసుకుంటారు. అయితే లేబర్ కమిషనర్ లేదా లేబర్ ఇన్స్పెక్టర్ ఈ అధికారుల పరిధిలోకి ఎలాంటి అంశాలు వస్తాయి? అసలు అంటే కనీస వేతనముల కంటే తక్కువ వేతనాలు చెల్లించినటువంటి ఫిర్యాదులు, అంటే తక్కువ వేతనాలు ఇచ్చినట్టు ఎవరైనా ఏదైనా చేస్తే అటువంటి ఫిర్యాదులు, విశ్రాంతి రోజులకు వేతనాలు చెల్లించు అంశాలు, అలాగే ఓవర్ టైంకు చెల్లించు వేతనాలు, ఇలాంటి అంశాలన్నీ వీరి పరిధిలోకి వస్తాయి. మరి ఇలాంటి వాటికి ఎవరు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది అంటే ఉద్యోగులు గాని, వారి తరపున న్యాయవాదులు గాని, కార్మిక సంఘం యొక్క కార్యవర్గ సభ్యులు గాని, ఉద్యోగి రాతపూర్వక అనుమతి పొందిన వారు గాని, లేక లేబర్ ఇన్స్పెక్టర్ అధికారి యొక్క అనుమతి పొందిన ఏ వ్యక్తి అయినా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ఎవరైతే పీడింపబడుతున్నారో వారు కాకపోయినా వారి తరపున ఇతరులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాంటి అవకాశం ఈ చట్టం కల్పించడం జరిగింది. కనీస వేతనాలను చెల్లించాల్సి ఉన్నప్పటికీ 6 నెలలలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెంబడే దరఖాస్తు చేసుకోవడానికి కుదరని పక్షంలో సరైన కారణం ఉన్న ఎడల ఇంకా కొంతకాల వ్యవధితో ఆలస్యంగానైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా వేతన కాలం 30 దినాలకు మించకుండా నిర్ణయించాల్సి ఉంటుంది. రెక్కల కష్టం చెయ్యనిదే ఎవరి డొక్కలు నిండవురా, కండలు పిండి మన కండలు పిండి పని చేస్తే కొండలు పిండై పోగునురా. రెక్కల కష్టం చెయ్యనిదే ఎవరి డొక్కలు నిండవురా, కండలు పిండి మన కండలు పిండి పని చేస్తే కొండలు పిండై పోగునురా.
పేద ఎవడురా పెద్ద ఎవడురా అందరి రక్తం ఒకటేరా సాగు పుట్టుకకు లేని తేడాలు బ్రతికేటప్పుడు ఎందుకురా పెద్దల కష్టం చెయ్యనిదే ఎవరి డొక్కలు నిల్తవురా కండలు పిండి మన కండలు పిండి పని చేస్తే కొండలు పిండైపోవునురా కన్నీరు తుడిచే భారం మనపై ఉందని మరవద్దు ఎక్కల కష్టం చేయనిదే ఎవ్వరి డొక్కలు నిండవురా కండలు పిండి పని చేస్తే కొండలు పిండైపోవునురా కండలు పిండి పని చేస్తే కొండలు పిండైపోవునురా. అయితే ఇక్కడ చాలామందికి అనుమానాలు సందేహాలు వస్తూ ఉంటాయి. మరి కనీస వేతనాల చట్టం అంటున్నారు, అలాగే వేతన చెల్లింపు చట్టం కూడా ఉంది కదా, దానికి దీనికి తేడా ఏమిటి అని. వేతనాల చెల్లింపు చట్టం 1936లో వచ్చింది. వేతనాల చట్టంలో వేతనాలు కనీసం ఎంత చెల్లించాలి, ఎన్ని రోజుల్లో ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎప్పటిలోగా ఇవ్వాలి అని ఉంటుంది. ఇలాంటి చర్యలన్నిటికీ నిరోధించడానికి ఉద్దేశించిన చట్టం వేతనాల చెల్లింపు చట్టంను 1936లో తీసుకురావడం జరిగింది. వేతన కాలం 30 రోజులకు మించకుండా నిర్ణయించాలి. 40 రోజులకో 50 రోజులకో నెలవారీ జీతం చెల్లించడానికి అవకాశం ఉండదు. కనీసం 30 రోజులకు మించకుండా చెల్లించాలి. 30 రోజులకు నెల కింద భావించి జీతం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా 1000 మంది కన్నా తక్కువ సంఖ్యలో ఉద్యోగులున్న సంస్థలో వేతన కాలం ముగిసిన 7 రోజుల లోపల, అలాగే 1000 మందికి మించిన ఉద్యోగులున్న సంస్థలో వేతన కాలం తర్వాత 10 రోజుల లోపల వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. వేతనాలను మన భారత ప్రభుత్వం వారు రూపొందించిన చెలామణిలో ఉన్న నాణేలు మరియు నోట్ల రూపంలో చెల్లించవలసి ఉంటుంది. పెనాల్టీలు గాని, యజమాని యొక్క వస్తువులకు నష్టం కలిగించినప్పుడు గాని, యజమాని తన ఉద్యోగులకు ఇల్లు ఇచ్చినచో ఇంటి అద్దె వసూలు చేసుకోవడానికి, ఇతర సేవలు సదుపాయాలు యజమాని వాటి విలువను బట్టి అట్టి మొత్తాన్ని తీసుకునే అవకాశం ఉంది. అలాగే వివిధ సందర్భాలలో లోన్లు, అడ్వాన్సుల సదుపాయాలు కల్పించినా కూడా మొత్తం ఒకేసారి కాకుండా నెల నెల కొంత వేతనాన్ని కట్ చేసుకుని తీసుకునే హక్కును కలిగి ఉంటాడు. తర్వాత 1000 మంది కన్నా తక్కువ సంఖ్యలో ఉద్యోగులున్న సంస్థలు వేతన కాలం ముగిసిన 7 రోజుల లోపల, అలాగే 1000 మందికి మించిన ఉద్యోగులున్న సంస్థలు వేతన కాలం తర్వాత 10 రోజుల లోపల వేతనం చెల్లించాల్సి ఉంటుంది. వేతనాలను చెలామణిలో ఉన్న నాణేలు మరియు నోట్ల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగి యొక్క లిఖితపూర్వక అంగీకారం ఉన్నచో చెక్కు లేదా డ్రాఫ్ట్ ద్వారా కూడా చెల్లించవచ్చు. అయితే కొన్ని సందర్భాలలో యాజమాన్యం వారు పెనాల్టీలు కూడా వేస్తుంటారు. అయితే అవి ఎంత మట్టుకు తగ్గిస్తారు, తర్వాత ఎలా చేస్తారు, దానికి చట్టబద్ధత ఉందా అనే అంశాన్ని పరిశీలిస్తే పెనాల్టీకి గాని, పనికి హాజరు కాని దినాలకు గాని, అలాగే యజమాని తన ఉద్యోగులకు ఇల్లు ఇచ్చినచో అట్టి ఇంటికి అద్దె వసూలు చేసుకోవటానికి గాని, ఇతర సేవలు సదుపాయాలు యజమాని అందించినచో వాటి విలువ లేదా అట్టి మొత్తాన్ని యజమాని తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే లోన్లు, అడ్వాన్సులు మరియు ఉద్యోగి యొక్క ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత కోర్టు ఏదైనా ఆర్డర్స్ ఇచ్చినప్పుడు ఆర్డర్ ప్రకారం చేయాల్సిన తగ్గింపులు మొదలైనవన్నీ కూడా ఉద్యోగి నుండి యజమాని తీసుకునే హక్కు కలిగి ఉంటాడు. అలాంటి వేతనాలలో తగ్గింపులు చేయడానికి అవకాశం ఉంటుంది. పెనాల్టీలు విధించిన పక్షంలో అటువంటి అంశాల ఫిర్యాదులను లేబర్ కోర్టు లేదా ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్ ఉంటాయి కదా, అవి పరిశీలించి దానిమీద అనుకూలంగా ఆదేశాలు పాస్ చేయడం జరుగుతుంది.
వాటిలో ఎంత మట్టుకు న్యాయబద్ధత ఉంది, ఎంతవరకు చట్టబద్ధత ఉంది అని పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇవి 1948లో వచ్చిన కనీస వేతనాల చట్టానికి సంబంధించినవి. ఈ విధంగా కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మన భారత ప్రభుత్వం వారు కార్మిక చట్టాలను రూపొందించారు. శక్తి కోసమే నడు, ముక్తి కోసమే నిలు, శక్తి కోసమే నడు, ముక్తి కోసమే నిలు, విముక్తి కోసమే నడు, నడు నడు భయం గియం విడు, శక్తి కోసమే నడు, ముక్తి కోసమే నిలు. రేగు చుక్క వెలిగె మింటిపై వెలుగు రేఖలవిగో కంటివా, రేగు చుక్క వెలిగె మింటిపై వెలుగు రేఖలవిగో కంటివా, ఉదయమెంతో లేదు దూరము బదలిపోవునంధకారము, జీవితాశలే భావి జాడలోయ్, జీవితాశలే భావి జాడలోయ్, ప్రగతి మార్గమెందుకొన్న బాటసారివై నడు 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 నడు, శక్తి కోసమే నడు, ముక్తి కోసమే నిలు, విముక్తి కోసమే నడు, నడు నడు భయం గియం విడు. పట్టణాల ఫ్యాక్టరీలలో, పల్లెటూళ్ళ పంట చేలలో, పట్టణాల ఫ్యాక్టరీలలో, పల్లెటూళ్ళ పంట చేలలో, నెత్తురోడ్చి చెమట చిందిన నిలువ నీడలేని దీనులే, గాలివానలై వీరసేనలై, గాలివానలై వీరసేనలై, విక్రమించి విజయముందు వేళ కోసమే నడు 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 నడు, శక్తి కోసమే నడు, ముక్తి కోసమే నిలు, విముక్తి కోసమే నడు, నడు నడు భయం గియం విడు. ఉన్న ప్రపంచాన్ని ఉనికి కోల్పోకుండా సురక్షితంగా నడవాలన్న వ్యక్తి కార్మికుడై నడవాలి, శ్రామికుడై సాగాలి. ఇప్పుడు దేశాన్ని ఓ కర్మాగారం చేస్తేనే మరో అందమైన ప్రపంచాన్ని మనందరం చూడగలం. శ్రామికులందరి శ్రమ ఫలించాలని ఆశిస్తూ మరొకసారి శ్రోతలకు మే డే కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.